సార్ ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావు కలిసిపోయినారు అనే కవిత ఆ విధంగా మాట్లాడిందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అంటే హరీష్ రావు కూడా ఒకనొక దశలో కేటీఆర్కి బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇస్తే ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తాను ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. స్టేట్మెంటే కాదు కదా, 2 years నుంచి చేస్తున్నాడు కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ ఎప్పుడు ఇచ్చారు? ప్రెసిడెంట్ సార్, డైరెక్ట్ ప్రెసిడెంట్ ఇస్తే అధ్యక్ష పదవి ఇచ్చినా కూడా అధ్యక్ష పదవి అయినా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఒకటి అంటారా? హరీష్ రావు గారు పనిచేస్తాను కదా. అవును, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు కదా చాలా కాలంగా. అవును, మరి పని చేయట్లేదు ఆయన అన్నాడు కాదు. సాక్షాత్ అధ్యక్ష పదవి ఇచ్చినా కూడా కేసీఆర్ గారి పదవి ఇచ్చినా కూడా పనిచేస్తా అని చెప్పేసి ఆయన ఓపెన్ స్టేట్మెంట్. నేను ఏమంటున్నా, దానికంటే చిన్నది కదా వర్కింగ్ ప్రెసిడెంట్. అవును, అది ఇచ్చినా కూడా పనిచేస్తాడు కదా. ఈ చిన్నదానికి పనిచేసినాడు పెద్దానికి చేయడం. ఓకే, కాబట్టి అడ్జస్ట్ అయిన వాళ్ళకేం అట్లా లేదు. ఓకే, భవిష్యత్తులో అయినా హరీష్ రావు గారే చెప్పారు కదా, నేను పార్టీ నుంచి బయటికి పోయేది ఏం లేదు, అన్ని స్పెక్యులేషన్స్, నేను పార్టీతోనే ఉంటాను, కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పాడు. తప్పేమున్నది? సో మీరు మొన్న రీసెంట్ గా కేసీఆర్ గారి బర్త్డే రోజు అందరూ వచ్చి కలుస్తా ఉంటే మీరు కూడా ఆ రోజు కలవలేదు, నేను అంతకంటే ముందు కలిసాను. ఏదో ముఖ్యమైన సమావేశం ఉందా? నేను సమావేశానికి పోలేదు. ఆయన అసెంబ్లీకి వచ్చాడు కదా, ఆ రోజు సంతకం పెట్టాడు కదా, ఆ రోజు అందరినీ కలిశాడు. రాత్రి నందినగర్లో ఉన్నాడు. మీరు సోఫాలో ఆ రోజే నేను ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నారని తెలిసింది. సార్ చాలా కాలం అయింది కలవక, ఆరోగ్యం ఎట్లుంది తెలుసుకుందామని పోయినాను అంతే. ఓకే, ఉన్నాను ఇక చాలాసేపు ఆయనతోనే ఉన్నాను. ఓకే, మీరు కేసీఆర్ గారు ముందు కూర్చున్నారు, కేటీఆర్ గారు హరీష్ రావు వాళ్ళందరూ నించున్నారు. వాళ్ళు వెనకాల ఎందుకు నిలబడ్డారంటే ఈ వచ్చే క్రౌడ్ ను కంట్రోల్ చేసి. ఓకే, ఆ రోజు చాలా మందిని కలిసారు కేసీఆర్. అవును, దాదాపు ఒక 1000 మంది పైన కలిసారు కార్యకర్తలు. కాబట్టి వాళ్ళని రెగ్యులేట్ చేయడానికి హరీష్ రావు గారు. మీ పైన కూడా కొన్ని కామెంట్స్ వచ్చినాయి, బయట హరీష్ రావు గురించి కేటీఆర్ గురించి మాట్లాడుతుంటాడు, అందరి గురించి మాట్లాడు. కేసీఆర్ పెద్ద పిటేషన్ వి ప్రకాష్ కి. ఏం లేదు, నాకేం పెద్ద పిటేషన్. నేను మినిస్టర్ కావాలనుకుంటే అయ్యేవాడిని. ఆయన నాకు ఎమ్మెల్యే ఇస్తా అన్నా, ఎమ్మెల్సీ ఇస్తా అన్నా వద్దన్నా. నేను అవి రెండు లేకుండా ఎట్లా మినిస్టర్ అయితే? ఎందుకన్నారు సార్ వద్ద? నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు. ఓకే, కానీ తెలంగాణ కావాలనుకున్నాం, తెలంగాణ వచ్చింది. ఇరిగేషన్ అంటే నాకు నీళ్ళు అంటే ఇష్టం, నేను అడిగి తీసుకున్నాను. ఓకే, అంతేగాని ఇది పోటీ చేసే పదవి తీసుకోలేదు. చేయను, నేను నా లైఫ్ టైంలో నేను పోటీ చేయను. ఓకే, నామినేటెడ్ కూడా వద్దన్న. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తాన్నా వద్దన్న. నాకు ఒకటే ఉంది, దేశ రాజకీయాలలో ప్రధాన సమస్యలు చర్చకు రావట్లేదు పార్లమెంట్లో. ఒకవేళ రాజ్యసభ ఇస్తే నేను తప్పకుండా తీసుకుంటా, కానీ ఇప్పుడు ఆలోచన లేదు. అప్పుడు ఉండే అడిగిన నేను కేసీఆర్ గారిని అడిగాను. నేను ఎమ్మెల్సీ వద్దనుకున్న తర్వాత ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అంటే, మీకు అవకాశం ఉంటే రాజ్యసభ ఇవ్వండి అని చెప్పాను. ఓకే, అది కాలేదు. అది రైట్ సార్. చాలా మంది ఫైనల్ గా 2023లో కాంగ్రెస్ పార్టీ యాక్సిడెంటల్ గానే వచ్చింది, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టలేదు, యాక్సిడెంటల్ గా వచ్చిందని చాలా మంది మాట్లాడారు. అదే ఫస్ట్ దానికి కారణం నరేంద్ర మోడీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గేమ్ ప్లాన్, అది ఎవరి గేమ్ ప్లాన్ అంటే అది నరేంద్ర మోడీ గేమ్ ప్లాన్. నరేంద్ర మోదీ కేసీఆర్ గారిని రానియొద్దు అనుకున్నాడు, కానీ వాళ్ళకి నష్టం కదా సార్ కాంగ్రెస్ వస్తే. కేసీఆర్ గారితో ఎక్కువ నష్టం ఉంటుంది అనుకున్నాడు కాంగ్రెస్ కంటే, అందుకంటే దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతాడు. భారత రాష్ట్ర సమితిని పెట్టాడు కదా, ఆయన ఇక్కడనే పరిమితం చేయాలంటే ఆయన ఓడించాలి. కాంగ్రెస్కు ఇంకో రాష్ట్రం వచ్చినా నష్టం లేదనుకున్నారు వాళ్ళు. రెండింటితో పాటు 3 అవుతుంది, 3వ రాష్ట్రం అవుతుంది. నష్టం ఏమున్నది? 29-28 రాష్ట్రాల్లో ఇంకో రాష్ట్రం కాంగ్రెస్కి వస్తుంది, అంతకుమించి ఏం లేదు. అదే కేసీఆర్ కనుక ముఖ్యమంత్రి అయి ఉంటే మళ్ళీ ఈసారి ఇప్పటికే 10 రాష్ట్రాల్లో బీఆర్ఎస్ టాప్లో ఉండేది. ఇది ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ పార్టీకి ఎదిగేది. అంటే ఆయన 3వ పార్టీ రావద్దు అనుకున్నాడు. కాంగ్రెస్ చితికిపోయింది, 3వ వ్యక్తి వస్తే కష్టమవుతుంది. కాబట్టి నేషనల్ పాలిటిక్స్లో కేసీఆర్ను జీరో చేయాలంటే ఇక్కడ జీరో చేయాలి, ఇక్కడ జీరో చేయాలంటే యాంటీ ఇన్కంబెన్సీని చీల్చకూడదు. ఇప్పుడు బీజేపీ కొంత స్ప్లిట్ చేస్తున్నది, రైట్. కాబట్టి బండి సంజయ్ని ఇట్లే వదిలేస్తే 50-60 సీట్లలో ఓట్లు చీల్స్తాడు, పార్టీకి బలం పెరుగుతుంది. కానీ బీఆర్ఎస్ వస్తుంది, కాబట్టి ఆయన బలాన్ని వెనక్కి తగ్గి. కానీ ఈ విధంగా కూడా అనుకోవచ్చు కదా సార్, బండి సంజయ్ని అలాగే వస్తే హంగ్ వస్తే. బండి సంజయ్ అనుకుంటే హంగ్ వస్తుందా? కేసీఆర్ వస్తాడు, హంగ్ రాదా సార్? 1.7 కదా ఓడిపోయింది. ఓకే, మరి కేసీఆర్ రావద్దనే ఉద్దేశం. కేసీఆర్ రావద్దని మొదటి వ్యక్తి, కళలు కన్న మొదటి వ్యక్తి, కళలను సార్థకం చేసుకున్న మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ. వాళ్ళకు కూడా అర్థం కాలే చాలా కాలం దాకా. ఓకే, కానీ రేవంత్ రెడ్డి గొప్పతనం ఏం లేదంటారా? లేదు, దాన్ని తప్పించడం కోసం ఇవన్నీ చెప్తున్నారు. ఏంటంటే కేసీఆర్ అహంకారం అని, కేసీఆర్ ఎవరిని కలవలేదు అంటే, కలవపోయినా కూడా ఓట్లు పడతాయి, అట్లేం లేదు. ఎందుకంటే ఏ ఎల్లయ్యో పుల్లయ్య వచ్చి కేసీఆర్ని కలవాలనుకోలే. కేసీఆర్ కలవంది ఎమ్మెల్యేలకు కావచ్చు, లేకపోతే వేరే పార్టీ నాయకులకు కావచ్చు, ఉద్యమకారులకు కావచ్చు,
బట్ దానివల్ల 1.7 తగ్గిందని నేను అనుకోవట్లేదు. ఇతరత్ర కారణాల వల్లే దానికి మోడీ వల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అది పరోక్షంగా మోడీ హెల్ప్ చేశాడు. Okay. రేవంత్ రెడ్డితోనో లేకుంటే అంటే ఆయన పోరాటానికి కలిసి వచ్చినాయి. కలిసి వస్తుంది. ఎందుకంటే ఇంకొకరి స్ట్రాటజీలో రేవంత్ రెడ్డికి అదృష్టం కలిసి వచ్చింది తప్ప నిజంగానే మోడీ రేవంత్ రెడ్డి మాట్లాడుకోనో లేదా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకోనో జరిగింది కాదు అది. కానీ రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెన్స్ ఉండే కదా సార్. అంటే పోలింగ్ రోజు ఇవాళనే సెలబ్రేషన్స్ అంటే చేసుకోండి. ఇవన్నీ తెలిసినాయి కదా. తెలుసు. ఇప్పుడు మోడీ క్యాండిడేట్లను పెట్టట్లేదు, బలమైన వాళ్ళని పెట్టట్లేదు, బండి సంజయ్ లేదు. బండి సంజయ్ని తప్పించాడు. యాంటీ ఇన్కంబెన్సీ వన్ సైడ్ వస్తున్నది. వివేక్ లాంటి వాళ్ళే అటు పోయి అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చిండ్లు. రైట్. చాలా మంది. ఇవన్నీ ఇండికేషన్స్ ఉంటాయి కదా. తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇవన్నీ సర్వేలు. అన్నీ ఉంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.